కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా అమ్మ పోయి కూరగాయలు తెచ్చినాం. ఫ్రిడ్జ్లోకి ఎలా పెట్టాలో అన్నీ సపరేట్ చేసి పెడతాను, మీరు చూసి నేర్చుకోండి, ఓకేనా? ఏమంటావా? చూడు, మా అమ్మ నేర్చుకుంటారులే అంటాను. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ఇవో బీన్స్, పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఈ కాకరకాయలు కూడా చేయాలి సపరేటు. ఈ క్యారెట్ చేసేసిన. ఇవి మళ్ళీ ఇంకా ఆకుకూర ఇవి కట్ చేయాలన్నమాట. సో ఇవి కూడా ఇంకా కవర్లోకి పెట్టలేదు, పెట్టాలి. ఇప్పుడు నీకు నెల నెల పెన్షన్ నేను ఇయ్యాలా వద్దా? ఇయ్యాలంటే ఇట్లాంటి వీడియోలు చేయాలన్నమాట. మళ్ళీ ఎట్లా ఛాలెంజింగ్ చేద్దామా? 2 పచ్చిమిరకాయలు తినాల. ఇవే గైస్. ఇప్పుడు ముందుసారి మేము మిర్చి కేసి ఉప్పేసి ఇవ్వాలంట. అబ్బా, ఇవే గైస్. ఇప్పుడు ఇవి దీంట్లోకి వేస్తాను, నా కవర్లోకి ఇట్లా వేసుకోవాలన్నమాట అన్నీ సపరేట్గా. అమ్మ మిక్సీ ఎట్లా వేసుకోవచ్చా? మిక్సింగ్ మిక్సింగ్ వేసుకోవచ్చా చెప్పవా? ఇట్లా సపరేట్గా అన్నీ ఒక కవర్లోకి వేసుకోవాలన్నమాట. అమ్మ పచ్చిమిరపకాయలు అయితే ఎన్నమ్మా? ఎన్ని తెచ్చినాం మనము? అమ్మ ఎర్ర బ్యాగ్లోకి వేసాను పచ్చిమిరపకాయలు ఎన్ని? ఎంత చెప్పు మనకి? ఎంత పచ్చిమిరపకాయలు రేట్ ఎంత? 80. ఒక కేజీనా? కేజీ 80. మళ్ళీ మీ ఊర్లో ఎంతో కామెంట్ చేయండి గాయస్. అట్లే మా ఊరికి కూడా చెప్పండి, సరేనా? అమ్మ ఇప్పుడు టమోటాలు మేము టమోటాలు తెచ్చినాము. టమోటాలు అయితే బాగానే ఉన్నాయి కానీ రేట్ ఎక్కువ. ఎంతమ్మా కేజీ? 50. కేజీ 50 అంట టమోటాలు. మళ్ళీ మీ ఊర్లో ఎంతో కామెంట్ చేయండి. తాత దగ్గరనా పచ్చిమిరపకాయలు? మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కదా తీసుకొని పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు అయితే ఇగో ఈ ప్యాకెట్లో వేసినాం అనమాట, ఈ కవర్లో బ్యాగ్లో వేసినాం. ఇప్పుడు వేరే ఇప్పుడు ఈ 2 పచ్చిమిరపకాయలు సపరేట్గా పెట్టినా మా అవ్వ నేను తినడానికి ఛాలెంజింగ్ అనమాట. మా అవ్వకి దీనికి ఈ ఛాలెంజింగ్కి చాలా రెడీగా ఉంది, కాసుకోయింది. ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామని కదవా? ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా ఎర్ర కలర్లో ఉన్నాయి. సో టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఏంది ఇప్పుడు పచ్చిమిరపకాయ టేస్టీగా ఉంటాయి లేదా? సరే, ఇప్పుడు ఇంక బీట్రూట్ ఇవి ఇదా ఇట్లా చుట్టాలన్నమాట. ఇవ్వండి గాయస్, ఇప్పుడు బీట్రూట్ అనమాట. బీట్రూట్ దీనిలో కవర్లో ఇట్లా చుట్టూ పెట్టేస్తాను. ఇట్లా పెట్టాలన్నమాట. కవర్ లేకపోతే, కవర్ ఉంటే కవర్లో పెట్టేయచ్చు. మా ఓన్ కూడా కవర్లోకి వేసేయచ్చు. ఇంకో కవర్ అమ్మా. ఇప్పుడు మొత్తం కూరగాయలన్నీ సపరేట్ చేసేసిన. ఇప్పుడు ఉర్లగడ్డ అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి అన్నమాట. కానీ ఈ పచ్చిమిరపకాయలు మాత్రం బయట పెట్టినారండు. ఎందుకంటే
అవ్వ నేను తింటాం కాబట్టి ఈరోజు ఛాలెంజింగ్ ఇది. అమ్మా చెప్పినాను అందరికీ చేయాలి ఛాలెంజింగ్, సరేనా? యావే ఏందమ్మా 10 సార్లు చెప్తాం అన్నీ. ఈరోజు మా పక్కింటి వాళ్ళు ప్రసాదం ఇచ్చినారనమాట, చాలా బాగుంది. ఏవా ఎట్లుంది ప్రసాదము? మళ్ళీ వాళ్ళు ఒక కప్పు ఇచ్చినారు, నేనేం చేయాలమ్మా. కానీ ఏదో బాగుంది అంతే, తిన్నాము బాగుంది. మొత్తం ఫ్రెండ్స్ అన్నీ ప్యాకింగ్ చేసేసినాం అన్నమాట, ఈ కాకరకాయ తప్పితే. ఎందుకంటే ఫస్ట్ ఈ కాకరకాయ కూడా ఛాలెంజింగ్లోకి తీసుకున్నాం గేమ్లోకి, కానీ మా అవ్వ ఈరోజు బాగాలేదు కాబట్టి ఓన్లీ ఈ 2 పచ్చిమిరకాయలు, ఒకటి అవ్వ ఇంకోటి నేను. అప్పుడే ఫేస్ యాక్షన్స్ మార్చేసింది అప్పుడే. అప్పుడే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసింది. ఇందాక అవి లేవు, ఇందాక వేరే ఉన్నాయి. ఈ కెమెరా ఇప్పుడు ఒకసారి పెడితే ఇంకోసారి సరంగా రాదు. ఓకే ఓకే, ఇప్పుడు కాకరకాయలు కూడా మొత్తం అన్ని పెట్టేసిన కవర్లోకి. సో అండ్ అలాగే ఇప్పుడు లాస్ట్ గోగాకు ఉందన్నమాట. గోగాకు తెచ్చినామమ్మా మా అవ్వ కోసం. మా అవ్వ మీద ఉండే ఎంతో ప్రేమతో గోగాకు తెచ్చి ఈరోజు వంట ప్రిపేర్ చేసి ఇస్తామమ్మ. ఏమమ్మా తింటావా? మళ్ళీ గోగాకు చట్నీ కావాలా, ఇంకేం కావాలా? మాట్లాడదు, ఎందుకంటే మా అవ్వ వీడియో ఆన్లో ఉంది కాబట్టి. పచ్చిమిరకాయలు ఇవి, పచ్చిమిరకాయలు మెయిన్ ఈరోజు. మా అవ్వ ఆల్రెడీ ఛాలెంజింగ్కి చాలా రెడీగా ఉందన్నమాట. ఇక ఇప్పుడు ఇదేంది గోంగూర. ఇంకో ఇప్పుడు తెచ్చినాం, ఇది ఇప్పుడు కట్ చేయాలన్నమాట ఫస్ట్. ఇప్పుడు ఫోన్ ఇంకో ఇదే అన్నమాట. అమ్మ ఇదేమి గోంగూర ఫస్ట్ చిన్న కట్టినా, మళ్ళా ఇప్పుడు చిన్న కట్ట అనమాట. ఇది చిన్న కట్ట. ఎట్లా ఇప్పుడు దీన్ని కట్ చేయాలా అమ్మా? సగం ఒక్కో పీసా? మళ్ళీ ఇటు కోసేది వద్దా మధ్యడ? గో అట్లా వద్దంట, డైరెక్ట్గా ఇలా తీయాలన్నమాట. ఒక్కొక్కటి తీసి ఒక ఆకు తీయాలా అవా? ఇట్లే కదా. ఇంకో ఇట్లా ఫాస్ట్గా తీడేయాలంట. మా అవ్వ అయితే చాలా చేసింది ఇట్లా ముందు. ఇంకో ఈ గిన్నెలోకి వేయాలన్నమాట. ఈ గిన్నెలోకి మా అవ్వ నన్నే చూస్తుంది, ఈ పిచ్చినా కొడుకొని. చూడండి గాయస్, మా అవ్వ నన్ను తిడుతోంది. ఎందుకు నన్ను తిడతావు చెప్పవా? మా అవ్వ కెమెరా ఆన్లో ఉంటే ఏం మాట్లాడవు, అదే ఆఫ్లో ఉన్నప్పుడు తెలుసు కదా మీ అందరికీ. విశ్వరూపం యాకో ఇదా? ఇది బాలా ఇదా? ఓకేనా? ఏమే నువ్వు ఇప్పుడు నేర్పి, నాకు ఆగట్లు నేర్పివాళ్ళు. ఏం నేర్పివా చెప్పవా? కాదు, నేను ఇప్పుడు మా అవ్వకి పెన్షన్ నేను ఇవ్వబోతున్నాను గైస్. ఎందుకంటే మా అవ్వ పెన్షన్కి అర్హురాలు కాదన్నమాట. ఏమా అర్హురాలా నువ్వు పెన్షన్కి?
ఎందుకంటే మా అవ్వ కర్ణాటక కాబట్టి మా అవ్వకు రాదు పెన్షన్. కానీ నేనేం చెప్పినానంటే నేను చేసే వీడియోస్లో ప్రతి మంత్ పెన్షన్ నేను ఇస్తా అని చెప్పిన. ఎవరైనా ఇట్లా చెప్తారా గైస్ చెప్పండి? కనీసం దానికన్నా వీడియో చేయలేవా అంటే విందే. ఇన్ని రోజులు వీడియోస్ చేయక చాలా లేట్ అయిపోయింది. అమ్మా కాదు, ఎంత తినొచ్చు దీంతో? అబ్బా ఎంత తినొచ్చావా ఈ కట్టుతో, చిన్న కట్టుతో? ఇగో ఇవి కూరగాయలు, కొత్తిమీర దాంట్లోనే ఉంది ఇంకా. అబ్బా ఇవి ఈ దాంతో ఎంత వస్తుంది అవ్వ? ఎంతమంది తినొచ్చు? మా అవ్వ మాట్లాడదు కాదు నాతో. చెప్పు ముస్లి. ఓవా చెప్పు అమ్మా. సో ఇప్పుడు ఈ కట్టు మొత్తం విడిపించాలన్నమాట. చూడమ్మా అవ్వేమో నవ్వుతుంది. ఎవరి ఫోటో ఇది? గిడియా ఇది గండి గాయస్. మా అవ్వ కూడా వీడియో చేద్దామని వీడియో ఆన్ చేసింది మా అవ్వ ఫోన్లో. మా అవ్వ ఫోన్లో వీడియో స్టార్ట్ చేద్దామని ఆమె సొంతంగా ఆమె వీడియో ఓపెన్ చేసింది అనమాట. చూపిస్తాను ఉన్నాను తామ్మా. చూడండి ఆమె పడింది. చూడండి ఆమె వీడియో ఓపెన్ చేసింది ఆమె సొంత ఫోన్లో. ఇగో చూడండి గాయస్ మా అవ్వ ఫోన్లో ఆమె ఇప్పుడు నేను వీడియో తీస్తానని నాకు పోటీగా మా అవ్వ దిగింది. నేను అసలు ఏం ఓపెన్ చేయలే, అవ్వే ఓపెన్ చేసింది గాయస్. మా అవ్వకు అందరూ క్లాప్స్, చప్పట్లు. పడ్డా అమ్మా. నువ్వు కూడా వీడియో స్టార్ట్ చేసింది, రికార్డ్ చేసింది. నన్ను తిడుతుంది, మళ్ళీ ఆమె వీడియో రికార్డ్ చేస్తుంది. చూడండి గాయస్ ఇది ఏమన్నా న్యాయమా? ఇది ఓపెన్ చేయవా? వీడియో రికార్డింగ్ చేస్తాను వీడియో. అవ కాదు ఇప్పుడు ఇంతమంది ఈ చిన్న కట్టకి ఎంతమందికి చేయొచ్చు కూర అమ్మా? ఓవా అమ్మా, ఓమా ఇంత చిన్న దాంట్లో ఎంతమందికి తినొచ్చు? ఒక స్పూన్ అట్లా కాదు, మామూలుగా చెప్పు. ఒక స్పూన్ అయితే 4 తినొచ్చు చెప్ప. అంతేనా? ఒక స్పూన్ అయితే 4 తినొచ్చు అంట గాయస్. పప్పు ఇప్పుడు అమ్మ పప్పు కూడా చేస్తుందంట, పప్పుతో పాటు ఇదంట. సో పప్పు ఇంకా కుకింగ్ అవుతుంది, ఇంకా కుకింగ్. ఇగో మా అవ్వందుకు మా అవ్వే చేసి నవ్వుకుంటాను. సత్యమ్మ సత్యమ్మ అవ్వ ఎవరా నాకు తెలియదు. చెప్పు ఏమి ఫోటో తీసుకున్నాడా? చూడండి గాయస్ మా అవ్వే ఫోన్ తీసుకొని ఫొటోస్ అన్నీ చెక్ చేస్తుంది. నేను వీడియో తీస్తాను స్టార్ట్ నాకు మళ్ళీ చూపిస్తుంది, ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏమర్థమైంది, మా అవ్వకు కూడా వీడియో తీయాలని ఆశ ఉంది కానీ తెలీదు కాబట్టి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా పెళ్ళికి పోతే ఇంకా సొమ్ములు వేసుకో, ఇంకేం వేసుకుంటారు? నువ్వే పోదులే, నీకు బాగుంటే నువ్వు పోయేదా? నీకు బాగాలేదు కదా, హాస్పిటల్లో ఉంటావు కదా, నీతో పాటు నేనే కదా ఉండేది. గవర్నమెంట్ వాళ్ళు ఏంటి పెడతారు నీకే? కంపెనీ వాళ్ళు పెడతారు, నీ కంపెనీ వాళ్ళు బంగారం.
ఇంకో ఇప్పుడు అన్ని ఫ్రిడ్జ్లో పెడతాం గాయస్. క్యారెట్, బీట్రూట్ అన్నీ ఫ్రిడ్జ్లో పెడతాం. ఇగో ఇది పెట్టింది కవరే పెడుతున్నా. వద్దులేదు పట్టు దుర్మా అంతేనా. ఇగో ఇది కొత్తిమీర, ఇగో ఈ మిరకాయలు పట్టు. ఓవా ఎవరు అద్దాలు తెచ్చుకోవాలనా? ఇప్పుడు అట్లాగా నేను ఇప్పుడు వీడియో తీస్తాను కదా. ఓవా అవా దీన్ని వ్లాగ్ అంటారు. ఓవా అమ్మ ముసలమ్మ ఊ అను. సరం పెట్టినారా? నీ మొగుడేమో చూసుకో. తాత పెట్టినాడు మంచిగా. తాత కూడా పెళ్ళికి పోయిందామా? తాత పెళ్ళికి పోలే. ఏంది ఆడా పెళ్ళిలోనా? హాయ్ గాయస్, మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టినా. నాకేదో ఫుల్ టైర్డ్ అయ్యి మెడకాయ నొప్పి వచ్చేసింది. ఇగో ఇదే అన్నమాట. ఇంత అన్నీ ఒలిచేసిన ఈ కవర్లోకి ఇప్పుడు వేయాల. ఏమేయలేదు ఇంట్లోకి. కొత్తిమీర వేయాలనా? చేయాల. మళ్ళీ ఇప్పుడు ఇదేంటికి ఇచ్చింది నాకు? మళ్ళీ ఇది పట్టు. ఒక పట్టు. ఇప్పుడు ఇది కొత్తిమీర అన్నమాట. దీన్ని కొత్తిమీర అంటారు. ఇప్పుడు దీన్ని కట్ చేసి కవర్లోకి వేసేయాలన్నమాట. ఇప్పుడు కట్ చేసేసినాక ఇప్పుడు మిగతాదంతా ఈ కవర్లోకి వేసేస్తే అయిపోయింది. అబ్బా అమ్మ అయిపోయిందమ్మా. ఇంకా పెట్టేసుకున్నాం, మొత్తం అన్నీ పెట్టేసుకున్నాం ఫ్రిడ్జ్లో. నీకు అంతా అలవాటు ఉంటుంది కాబట్టి అయ్యబ్బా కాళ్ళు జోములు వచ్చేసినాయి. మా అవ్వ మాత్రం బాగా దిండు పైన కాలు పెట్టుకొని హ్యాపీగా ఉంది గాయస్. చూడండి, ఇగో కాలు అక్కడ పెట్టుకొని బాగా వీడియో తీసుకుంటాను. ఏందో ఇది హాయ్ చెప్పమ్మ ఒకసారి. నీ రాక కోసం, నీ హాయ్ కోసం ఎదురు చూచుచున్నారు. చూడంగా స్మవ్ ఏందో చూస్తాను ఫోన్లో అప్పటి నుంచి. అన్నీ అమ్మ సమీ అవి ఎప్పుడో తీసిండే. అవి అది పెండ్లి వీడియోస్ కాదు, అవి ఇల్లు గృహప్రవేశం చేసిండే రోజు. అప్పుడు గాను ఉంది కదా, యాటికి పోయింది ఆయమ్మ. ఇగోండి గాయస్, ఇప్పుడు చూడండి మా అవ్వ ఏం అడిగిందంటే, ఇప్పుడు ఒక ఫోటో చూపించి ఎవరు ఈడ అనింది. ఇగో కాదు ఇది ఇది చూడు, ఇది కాదు ఈడ ఈమె ఫోటో. ఇగో ఈమె ఎక్కడ? ఇగో ఈడ ఈమె కాదు, కనిపించలేదంటే ఈమె అడుగుతుంది ఎవరు ఈడ అని. బాబా నువ్వా? మామూలు కాదమ్మా. ఓహో పప్పు రెడీ అయింది గాయస్. పప్పు రెడీ అయిందనమాట. మొత్తానికైతే ఈ వీడియో ఇది గాయస్. ఇంకా అన్నీ వర్క్ అంతా అయిపోయింది, ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసిన. ఇంకా ఈరోజు ఈ వీడియోతో కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ గాయస్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇగో ఒక సెకండ్ మా అవ్వతో కూడా బాయ్ చేపిస్తాను. అవా బాయ్ చెప్పవా? అవా